హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీ అంటే రెస్టారెంట్కో హోటల్కో వెళ్ళి తినాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా స్పెషల్ డే లేదంటే అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మన ఇంట్లోనే చేసుకుంటే, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోతుంది కదా. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1.5 కప్ అంటే 300 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకుని బాగా క్లీన్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని 4-5 స్పూన్లు ఆయిల్, అలాగే 3-4 స్పూన్లు నెయ్యి వేసుకుని 5 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, 1.5 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, ఒక హాఫ్ జాపత్రి పువ్వు, ఒక బిర్యానీ ఆకు వేసుకుని కొంచెం ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 15-20 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 200 గ్రామ్స్ చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకుని అది ఇందులో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదండి బిర్యానీలోకి. బిర్యానీ కొంచెం స్పైస్ కావాలి అనుకుంటే ఇంకొక 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవడమేనండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఈ బిర్యానీ వచ్చేసి మీడియం స్పైస్తో చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్నాం కదండి బియ్యం, ఆ బియ్యాన్ని వాటర్ లేకుండా ఇందులో వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి రైస్ అనేది అంటుకోకుండా వస్తుంది. అంతేకాదు ఈ మసాలా మొత్తం రైస్కి పట్టడం వల్ల బిర్యానీ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మనం రైస్లో వేసేటప్పుడు వాటర్ కూడా వస్తుంది. సో వాటర్ అయిపోయే వరకు వేగితే సరిపోతుంది రైస్. ఇప్పుడు ఇందులో 1కి 2 చొప్పున వాటర్ వేసుకోవాలి. లేదు కుక్కర్లో అయితే కనుక 1కి 1.5 అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ అనేది కొంచెం ఉప్పగా ఉంటే బిర్యానీలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పు అది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20-30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. ఇలా మనకి వాటర్ అనేది బాయిలింగ్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకుంటే సరిపోతుంది. బిర్యానీ రెడీ అయ్యేలోపు ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగేటప్పుడు మనకి అడుగు అంటుకోకుండా ఉండాలి అనుకుంటే ముందు కొంచెం సాల్ట్ వేసుకుంటే ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు అనేవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 1/2 kg చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్ ఫ్రైకి చికెన్ అనేది మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక చికెన్లో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టండి. చికెన్ అనేది కొంచెం మెత్తగా జ్యూసీగా అవుతుంది. ఇలా చికెన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్లో మనకి ఎలాగో కొంచెం వాటర్ అనేది వస్తుంది. సో దానివల్ల కింద అంటుకోకుండా ఉంటుంది. ఇలా చికెన్ ఫ్రై అయ్యేలోపు బిర్యానీ చూద్దామండి. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది. సో మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఒక 15-20 మినిట్స్కే మనకి బిర్యానీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉంటే చెమ్మ అనేది ఆరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. పసుపు ఉప్పు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్ అనేది నేను ఎక్కువ వేసానండి.
మనకి జనరల్గా ఫ్రైకి ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది. మనకి జనరల్గానే చికెన్లో వచ్చే వాటర్ తోటే ఒక 50% వరకు ఆల్రెడీ ముందే మగ్గిపోతుంది. సో చిన్న గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్తో సరిపోతుందండి వాటర్. ఇప్పుడు బిర్యానీ అయితే చూద్దాము. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ అలా పక్కన వదిలేస్తే సరిపోతుందండి. బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. మనకి బిర్యానీతో పాటు ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో వాటర్ మొత్తం అయిపోయి దగ్గరికి వచ్చేసింది. దీన్ని ఇలాగే హై ఫ్లేమ్లోనే చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుని హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం చేసేది ఫ్రై కాబట్టి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వాటర్ అన్నీ ఇంకిపోయి ఫ్రై బాగా వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నెయ్యిలో వేయించిన జీడిపప్పు అలాగే కరివేపాకు నెయ్యితో సహా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కూడా 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని జీడిపప్పు అది ఫ్రై చేసి ఆ నెయ్యితో పాటు ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం అది చూస్తే కారం కొంచెం తక్కువ అనిపించిందండి. సో ఇలా మధ్యలోకి కొంచెం సెపరేట్ చేసి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి ఆ కారం అనేది ఫ్రై అయిన తర్వాత మొత్తం కర్రీకి కలిపాను. మనకి లాస్ట్ స్టేజ్లో కారం అలాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఆయిల్ వేసి ఫ్రై అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకుంటే కారం అనేది పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇది ఇలా బాగా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ముందు మనం ఎన్ని వాటర్ వేసినా కానీ ఇలా లాస్ట్లో మనం ఫ్రై చేసేదాన్ని బట్టి కర్రీ అనేది ఉంటుందండి. ఇలా లాస్ట్లో ఎక్కువ ఫ్రై చేయడం వల్లే ఫ్రై టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ప్లేటింగ్ కోసం ఒక బౌల్లో కింద చికెన్ అయితే వేసి పైన మొత్తం బిర్యానీతో ఫిల్ చేయాలి. అలాగే బిర్యానీ వేసిన తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ బౌల్ పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ ఫ్రై పీస్ బిర్యానీని చిల్డ్ రైతాతో ఆనియన్స్ అలాగే లెమన్తో సర్వ్ చేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాదు, మీరు ఏదన్నా రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాము. ఇంకెందుకు లేటు, ఈ ఫ్రై పీస్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి.